ఉపరాష్ట్రపతి ధన్ఖడ్కు అస్వస్థత. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స. అర్ధరాత్రి 2 గంటలకు ఆసుపత్రిలో చేరిన ధన్ఖడ్. ఛాతీలో నొప్పి రావడంతో ఉపరాష్ట్రపతికి ట్రీట్మెంట్. కాకినాడ ప్రతిపాడు పిహెచ్సిలో జనసేన టీడీపీ నేతల ఓవర్ యాక్షన్. హాస్పిటల్ సిబ్బందితో పాటు రోగులను భయపెట్టిన నేతలు. తాము చెప్పింది చేయాలి అంటూ వైద్య సిబ్బందిపై ఆగ్రహం. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తూ ఉండగా 2 పార్టీల నేతల హంగామా. జనగామ జిల్లాలో వినూత్న రీతిలో పన్నుల వసూళ్లు. ఓ వ్యక్తి ఇంటి బయట బైఠాయించిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది. 6 ఏళ్ల నుంచి పన్నులు కట్టడం లేదని ఆగ్రహం. బకాయి చెల్లిస్తేనే వెళ్తామని తేల్చి చెప్పిన సిబ్బంది. తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ సర్కిల్ పరిధిలో కలకలం. ఓ బాలిక, మరో మహిళ మిస్సింగ్. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం. 2 టూ వీలర్లను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఘటన జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తింపు. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్తో మార్క్ చేసిన చోట మృతదేహాల కోసం తవ్వకాలు. కొనసాగుతున్న డీవాటరింగ్, టీబీఎం మెషిన్ కటింగ్ పనులు. విహారయాత్రకు వెళ్లి విద్యార్థినులతో అసభ్యకర డ్యాన్సు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మోడల్ స్కూల్లో 3 టీచర్లపై వేటు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు. విచారణకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మారెడ్డిపల్లిలో క్రికెట్ ఫీవర్. శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు. త్రివర్ణ పతాక రూపంలో అలంకరించి స్వామివారికి ప్రార్థనలు. ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గెలవాలని దేవునికి వేడుకోలు. తెలుగు రాష్ట్రాల్లో పీక్స్కు చేరిన క్రికెట్ ఫీవర్. కివీస్పై భారత్ విజయం ఖాయమని అభిమానుల ధీమా. బౌలర్లు సమిష్టిగా కృషి చేస్తే తిరుగులేదు అంటున్న క్రికెట్ లవర్స్. ఉత్తరప్రదేశ్ వారణాసిలో క్రికెట్ ఫ్యాన్స్ హంగామా. మ్యాచ్లో టీమిండియా గెలుపొందాలని పూజలు. ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న యువత.